మనము సంస్కారం అనేటటువంటిది హిందుత్వం నరనరాల్లో ఉంది. ఆ సంస్కారం హిందుత్వవాదులు మర్చిపోతే తప్పు. ఆ తప్పుని ఎత్తి చూపెట్టడానికి హిందుత్వవాదులే సిద్ధంగా ఉంటారు. బేసిక్‌గా అదేదో అన్నదానం దగ్గరన ముస్లిం అతనొచ్చి అడిగితే, "నువ్వు జై శ్రీరామ్ అంటేనే అన్నం పెడతానని" చెప్పడం నీచాతి నీచం. నికృష్టమైన పని. ఆకలితో అన్నం అడిగినటువంటి వాడిని మతం చూడకుండా పెట్టు. వెంటనే పాకిస్తానోడట్టా, బంగ్లాదేశోడట్టా అని పనికిమాలిన మాటలు మాట్లాడొద్దు. వాళ్ళలాంటి నీచానికి మనం దిగజారక్కర్లేదు. వాడి స్థాయికి మనం దిగజారక్కర్లేదు. చేతనైతే అన్నం పెట్టు. లేకపోతే మూసుకు కూర్చో. అంతేగాని అన్నదానం చేస్తూ అన్నానికొచ్చినటువంటోడిని నువ్వు హిందువైతేనే పెడతాను, లేకపోతే గనక ఇట్లా పెడతానంటే అది కట్టర్లకి కూడా అంగీకరించరనుకుంటున్నా నేను. ఎందుకంటే హిందూ సంస్కృతి సంప్రదాయాల్లోనే అన్నదానం ఉంది, ఆహార దానం ఉంది, మంచినీటి దానం ఉంది. దానం అనేటటువంటి సేవ అనేటటువంటి హిందుత్వంలోనే ఉంది. ఆ హిందుత్వాన్ని తప్పుడు మార్గంలోకి తీసుకెళ్ళి, మన మీద తప్పుడు ఇంప్రెషన్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తాజాగా ఆహార పంపిణీకి సంబంధించి వస్తున్నటువంటి ఒక వీడియో నేపథ్యంలో మనం ఆలోచించాల్సిన సందర్భం.